ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆహ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మార్నింగ్ మనం చిన్న ప్రేయర్‌తో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ నీకు స్తోత్రం. తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయం తండ్రి మార్నింగ్ మన్నా తండ్రి పంచుకుంటున్నందుకు ప్రభా, నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను. మరేసయ్య, నేను కాదు ప్రభా, నా ద్వారా నీవే మాట్లాడమని తండ్రి. నీవే తండ్రి నాలో ఉండి నీ ఆత్మ కుమ్మరింపుతో తండ్రి వీళ్ళందరితో తండ్రి మాట్లాడేలాగా నీవే కృప దయచేయమని వేడుకున్నాను. నీవే సహాయము దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుని పొందుకున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఇవాళ మార్నింగ్ మన సమయంలో మనము హౌ ఆర్ వి యూజింగ్ గాడ్స్ గివెన్ గిఫ్ట్స్ అంటే మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, దీవెనలు, ఆశీర్వాదాన్ని కూడా మనం ఎలా వాడుతున్నాము, అది దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా అనేది, ఇష్టంగా ఉందా లేదా అనేది మాట్లాడుకుంటున్నాము. ఈ లోకంలో మనకి ఎన్నో దీవెనలు, ఈ లోకంలో మనకి ఎన్నో ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అవి మనకి స్పిరిచువల్ బ్లెస్సింగ్సే అయినా, వరల్డ్లీ బ్లెస్సింగ్స్ అయినా కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతో మంచి ప్రార్థన వరం ఇచ్చాడు, ప్రార్థన శక్తి ఇచ్చాడు. ప్రార్థన చేస్తే ఎంతో ప్రార్థన అంశాలు కానీ, ప్రార్థన రిక్వెస్ట్స్ కానీ అవన్నీ కూడా నెరవేరేలాంటి అలాంటి శక్తిని ఇచ్చాడు. లేదా మంచి స్వరం ఇచ్చి ఆయన మహిమ కొరకై ఎంతో స్తుతి ఆరాధన చేయడానికి ఇచ్చాడు. లేదా చాలా ఆత్మ కుమ్మరింపుతో మనం పాటలు రాయగలము. ఆత్మ కుమ్మరింపుతో అన్య భాషలతో మాట్లాడే శక్తులు, స్వస్థత వరములు, ఇలా ఎన్నో మనకి స్పిరిచువల్ గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్ దేవుడు దయచేస్తున్నాడు. కానీ మనం అవన్నీ కూడా మనం వాడుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుందాము. అవన్నీ కూడా మనం దేవుని కొరకే ఎంతో పనులు చేయడానికి, రాజ్యం వ్యాప్తి కొరకే ఆయన మనల్ని వాడుకునే విధంగా మన ఎన్నో దీవెనలు ఇచ్చి ఉంటే మనము వాటిని వాడుతున్నామా లేదా? ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్సే కాకుండా, ఈ స్పిరిచువల్ టాలెంట్సే కాకుండా ఎంతో ఆయన లోకంలో కూడా మనకి టైం ఇచ్చాడు. మనీ, హెల్త్, గిఫ్ట్స్, టాలెంట్స్, ఇలా మనకి ఈ లోకానుసారమైన కూడా ఎన్నో దీవెనలతో ఆయన మనకి ఇచ్చాడు. మనం ఒకళ్ళు చాలా ధనవంతులుగా ఉండొచ్చు, లేదా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, టైము, ఇలా ఎన్నో టాలెంట్స్, ఇలా లేదా మంచిగా మనం మాట్లాడగలము, లేదా ఒకళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలము. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన టాలెంట్స్. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు చాలా మంచిగా హృదయానికి తగిలేటట్టు, అర్థమయ్యేటట్టు అలాంటి శక్తి కూడా దేవుడిస్తాడు. ఇవన్నీ గూడా మనం వాటిని అవన్నీ గూడా మనం వెలిగి ఎంతో మందికి వెలుగుగా ఉండడానికి దేవుడిస్తాడు. ఎలాగైతే మనకి బైబిల్‌లో మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 14-16లో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. సారీ. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నాడు కనుక మనం ఆ వెలుగుని, ఆ ల్యాంప్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని బెడ్ కింద కానీ, లేదా ఏదైనా టేబుల్ కింద కానీ పెడితే అది మనకి వెలుతురునివ్వదు. అది అక్కడ అలా చీకటిగానే ఉండిపోతుంది. అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని కానీ, ఆయన ఇచ్చిన దీవెనలను కానీ మనం మనలో దాచుకుని, లేదా మనం దాచిపెట్టేసి దాన్ని బయటకి మనం ప్రొజెక్ట్ చేయకపోతే అది దేనికి కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఎలాగైతే మనకి ఉప్పు, మనం ఈ లోకానికి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఆ ఉప్పు గనక ఆ నెస్‌ని, సారని పోగొట్టుకుంటే గనక అది దేనికి కూడా పనికి రాకుండా అయిపోతుంది.
దేనికి గూడా అది పనికి రాకుండా అయిపోతుంది. అదే విధంగా మనం గూడా మనకి ఆయన ఇచ్చిన ఒక పర్పస్ మనకి ఒక పర్పస్‌తో దేవుడు మనల్ని లోకంలో ఎంచుకున్నాడు. మనం దేని కొరకే ఉన్నాము అనేది ఆయన మనల్ని ఒక పర్పస్ కొరకే ఎంచుకున్నాడు. ఆ విధంగా ఆ ప్రకారంగా మనల్ని ఆయా టాలెంట్ ప్రకారం ఆహ్, దీవెనలను మనకి ఇచ్చాడు. దాన్ని గూడా మనం ఆయన మహిమ కొరకే వాడుకోగలగాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకే వాడుకోగలగాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకెంతో ప్రార్థన శక్తి ఉంది అని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ప్రార్థన చేయగలగాలి, పాటలు పాడాలి. మనకి ఏ వరం ఉందని మనకి ఎలా తెలుస్తదంటే, మనం దానిలో ఇంకా ఎక్కువగా మనం అది ధ్యానిస్తూ ఉండాలి. దేవా నాకు ఆత్మ దయచేయి అని మనం ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉండాలి. వి షుడ్ అండర్‌స్టాండ్. దేవుడు మనకేమిస్తున్నాడు అనేది. ఆహ్, వి ఒకసారి మనం రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 6లో చదువు. Romans chapter 12 verses 6. We have different gifts according to the grace given to each of us. If your gift is prophesying, then prophesy in accordance with your faith. మనకి ప్రాఫెసీ చేసే గిఫ్టే దేవుడిచ్చాడనుకోండి. దాని ప్రకారమే మనము ఆయన రాజ్య వ్యాప్తి కొరకే వాడుకోగలగాలి. మనం ఫస్ట్ తెలుసుకోవాలి మనకి ఎలాంటి దీవెన దేవుడిచ్చాడు అంటే, మనం ఎంతో ప్రార్థనలో కనిపెట్టాలి. ఆయన కొరకే ఎంతో మనం ఆ టైంననేది స్పేర్ చేయాలి. మనం ఎలాగ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటున్నాము ఆయనిచ్చిన బ్లెస్సింగ్స్‌ని బట్టి, ఆయన మనల్ని ఏ పర్పస్‌తో అయితే ఎంచుకున్నాడో, ఏ పర్పస్‌తో అయితే మనల్ని ఆయన పిలుచుకున్నాడో, దానికి ఫ్రూట్‌ఫుల్‌గా లేని ఎడల ఎలాగైతే దేవుడు మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 18-22లో ఆ ఫిగ్ ట్రీని ఆయన కర్స్ చేస్తాడు. నువ్వు ఫ్రూట్‌ఫుల్‌గా లేవు అని చెప్పి. మాథ్యూ చాప్టర్ chapter 21 verses 18-22లో మనం చూస్తే early in the morning as Jesus was on his way back to the city, he was hungry. Seeing a fig tree by the road, he went up to it but found nothing on it except leaves. Then he said to it, "May you never bear fruit again." Immediately the tree withered. When the disciples saw this, they were amazed. "How did the fig tree wither so quickly?" they asked. Jesus replied, "Truly I tell you, if you have faith and do not doubt, not only can you do what was done to the fig tree, but also you can say to do this mountain, go throw yourself into the sea, and it will be given. It will be done. If you believe, you will receive whatever you ask in prayer." అంటే ఆ విషయంలో దేవుడు ఆ ఫిగ్ ట్రీని ఎందుకు కర్స్ చేశాడంటే, ఇట్ వాస్ నాట్ బేరింగ్ ఫ్రూట్. దాని పని ఫ్రూట్ ఇవ్వడం. కానీ అది ఇవ్వట్లేదు. అదే విధంగా మనం గూడా మనకి ఇచ్చిన తలాంతుని బట్టి మనము గనక ఆ ఫ్రూట్‌ని బేర్ చేయకుండా, ఆ ఫ్రూట్‌ని ఇవ్వకపోతే మనం గూడా ఫైర్‌లో పెట్టబడతాము. అంటే లైక్ వి విల్ బి థ్రోన్ అవే. ఆహ్ బై గాడ్. సో, ఆ విధంగా దేవుడు మనకిచ్చిన టాలెంట్‌ని బట్టి వి షుడ్ బేర్ ఫ్రూట్. అనేకులకి కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం దాన్ని వాడుకోవాలి. మనకి దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం వ్యర్థపరుచుకోకూడదు. అండ్ అదే విధంగా దాన్ని మనము ఆహ్, పట్టించుకోకుండా, దాన్ని వాడుకోకుండా కూడా ఉండకూడదనమాట. దేవుడు మనకి ఇచ్చిన ప్రతీది గూడా ఆయన ఒక పర్పస్ ద్వారా, ఆయన మన పట్ల ఒక కార్యం ఉందని తెలుసుకొని మనకి దయచేస్తున్నాడు. అది మనం ఆ ప్రకారంగా వాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సో, మనం ఇంకొకటి చూస్తే గనక, మనం మనకున్న తలాంతుని బట్టి గర్వపడకుండా, అది మనం
అది మన కొరకు ఎందుకు దేవుడిచ్చాడనేది, అది ఆయనకి ఇష్టకరంగా మనము వాడుకోవాలి. మనకి బైబిల్‌లో ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక పారబుల్‌లో ధనవంతుడును లాజరస్ స్టోరీ చెప్తాడు దేవుడు. దానిలో ఆ ధనవంతునికి ఎంతో ఆస్తి ఉంది. ఎంతో డబ్బు, ధనం ఉంది. ఆయనకి అన్ని సౌకర్యాలు, అంత సుఖ సంతోషాలు గూడా హీ హాస్ ఇన్ హిస్ లైఫ్. కానీ ఆయన అది దేవుని కొరకు వాడుకోలేదు. 2 తప్పులు ధనవంతుడు ఆయన జీవితంలో చేశాడు. ఒకటేంటంటే ఆయనకున్న తలాంతుల్ని ఆయన గ్రహించకుండా అది ఆయన సుఖం కోసం అని చెప్పి జీవితం అంతా గూడా దాన్ని ఆయన సుఖం కొరకే వాడుకున్నాడు. ఆయన ఆయన సుఖం, ఆయన సంతోషం కొరకు జీవితం అంతా కూడా దాన్ని వేస్ట్ చేసేసుకున్నాడు. ఉన్న ధనాన్నంతా గూడా. అండ్ సెకండ్‌ది, నాకు ధనముందని ఇతటి వాళ్ళకి హెల్ప్ చేయకుండా, ఇతరులకి సహాయపడేలాగా ఉండకుండా, నాకే ఉందని గర్వపడ్డాడు. అహంకారంతో ఇది నాది అని చెప్పి ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ 2 తప్పుల ద్వారా ధనవంతుడు గూడా అగ్నిలో పడవేయబడ్డాడు. మనం గూడా మనకి ఏదన్నా టాలెంట్ ఉన్నా గూడా, మనకేదన్నా ఉంటే గనక నాకుంది, నా దగ్గరదే అని చెప్పి మనం గర్వంగా, అహంకారంగా, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మనం బైబిల్‌లో చూస్తే లూసిఫర్‌కి ఎంతో మంచి స్వరం దేవుడిచ్చాడు. ఆయన ఎంతో బాగా పాటలు పాడగలడు. దూతలందరిలో గూడా ప్రథమమైన దానిగా దాన్ని ఒక గొప్ప ఒక గొప్ప ప్లేస్‌లో ఆ పొజిషన్‌ని దేవుడు లూసిఫర్‌కిచ్చాడు. కానీ నేనింత బాగా పాడగలుగుతున్నాను, ఇంత బాగా ఉన్నాను, నేనే గొప్ప అందరి దూతల కంటే అని గర్వపడ్డాడు. దేవుని కంటే నేనెందుకు గొప్పవాడిని కాలేను, ఆయన ప్లేస్ నాకెందుకు రాకూడదు అని ఆయన గర్వపడ్డాడు. ఆ గర్వం వల్ల లూసిఫర్ గూడా పడవేయబడ్డాడు. అదే విధంగా మనము మన గర్వం, మనం మన తలాంతుల్ని బట్టి మనము ఏ విధంగా కూడా గర్వపడకుండా, దాన్ని మనం ఎలాగ దేవుని పని కొరకే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకే వాడుకోగలగాలని మనం ఆలోచించాలి. ఎలాగ వి షుడ్ బి ఫ్రూట్‌ఫుల్. ఆయన మనకిచ్చిన ఆ తలాంతుని మనం ఎలాగా ఆహ్, ఆయన రా రా వ్యాప్తి కొరకే మనం వాడుకోగలగాలని అడి ఆయన సన్నిధిలో మనం అడిగి జ్ఞానం పొందుకోవాలి. ఒకసారి మనం 1 పీటర్ 4:10లో చూసుకుంటే, each of you should use whatever gift you have received to serve others as faithful stewards of God's grace in its various forms. మనకి కలిగిన ఆ ఫలములు, మనకి కలిగిన ఆ యొక్క ఆశీర్వాదాలు మనము ఏ ఆహ్, ఒకళ్ళ కొరకే ఒకళ్ళం వాటి వేరియస్ ఫార్మ్స్‌లో మనం గాడ్స్ గ్రేస్ ద్వారా మనం వాడుకోవాలంటే, మనకి ఎలాంటి తలాంత్ ఉన్నా సరే దాని ప్రకారం మనం అది వాడుకోనికి ఎంతో ప్రార్థన శక్తి దేవుడు మనకి ఇస్తున్న యెడల, మనం నలుగురి కొరకు వచ్చి ఎంతో విజ్ఞాపనం చేయాలి. వాళ్ళ అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆహ్, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనకి మంచి స్వరం ఇస్తే దేవుడు, నాకు మంచి స్వరం ఉందని గర్వపడకుండా, ఆయన సన్నిధిలో వచ్చి పాటలు పాడాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, మహిమపరచాలి దాని ద్వారా. మనకి ఉంటే, మనకన్ని సౌకర్యాలు కానీ ఉంటే గనక, అది ఆయన పని కొరకే వాడుకోవాలి. మనం మంచి ఆరోగ్యంగా ఉండి, మనకి మంచి ఆరోగ్యం దేవుడిస్తే గనక, ఆయన ప్రెజెన్స్‌లో, ఆయన సన్నిధిలో మనం దాన్ని వాడుకోవాలి. మన టైం, మనీ, హెల్త్, గిఫ్ట్స్, ఇహపరంగా ఆయన మనకెలాంటి దీవెన ఇచ్చినా సరే, ఏదైనా సరే ఆయన మహిమ కొరకే. మన జీవితం అనేది ఆయనని మహిమపరచడానికి, మనల్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఎంతో మందిని, అనేకుల్ని గూడా ఆయన తట్టు మనం నడిపించగలగాలి. ఆయన తట్టు మనం నడిపించాలి, తిప్పగలగాలని. ఎంతోమంది శిష్యులు కానీ, ప్రాఫిట్స్ కానీ బైబిల్‌లో వాళ్ళు ఆహ్, సా సామ్యూల్ ఉంటే గ సామ్యూల్ ఆయన ప్రార్థన చేయందే నాకు మంచిది కాదు అని చెప్పాడు. అంటే ఆయన ప్రార్థన చెయ్యకపోతే ఆయనకి మంచిది కాదు అని చెప్పి, ఆయనకి ఆ ప్రార్థన కానీ, ఆ ప్రొఫెసీ చేసే ఆ జ్ఞానం కానీ, ఆయన ఒక తలాంతులాగా తీసుకొని, అది నేను చెయ్యాలి అని, అది ఆయన పని కొరకే వాడుకోవాలని ఎంతో
పట్టుదలతోని. అదే రీతిగా ఎంతోమంది శిష్యులు గాని, మనం పౌలుని గూడా చూస్తే సువార్త ప్రకటించింది నాకు శ్రమ అని పౌలు గూడా అంటున్నాడు. సువార్త ప్రకటించడం అనేది పౌలుకిచ్చిన తలాంతు. అలా ఎంతోమంది శిష్యులకి గూడా దేవుడు ఆ ఆత్మ జ్ఞానంనిచ్చాడు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళగలిగే ఆరోగ్యంని, శక్తిని, బలము దేవుడిచ్చాడు. ఆ మాట్లాడగలిగే జ్ఞానము దేవుడిచ్చాడు. వాటన్నిటిని గూడా శిష్యులు కానీ, ఎంతోమంది ప్రాఫిట్స్ కానీ, అది వాళ్ళ సొంతం కొరకు వాడుకోలేదు కానీ, ఆయన మహిమార్థమై, ఆయన రాజ్య వ్యాప్తి కొరకే వాడుకున్నాడు. మనకి గూడా దేవుడు మనకి జ్ఞానం ఇవ్వచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, మంచి బలము, శక్తి లేదా మంచి గొంతు, స్వరము ఇవ్వచ్చు. ఇలా ఎన్నో తలాంతులు దేవుడిచ్చాడు. మాట్లాడడానికి మనకి ఆ నోరే ఇచ్చాడు. మనకి ఇలా అన్నీ గూడా మనకి ఏదున్నా సరే అది ఆయన దీవెన. మనకి ఏదున్నా సరే అది ఆయన మహిమ కొరకే మనం వాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మనం వాడుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి మనము ఆ దీవెనని మనం పొందుకోలేదు అన్న స్థితిలో ఉంటే గనక ఆ ఫిగ్ ట్రీ లాగా మనల్ని పడేస్తాడు. హి విల్ త్రో అస్ అవే. మనం గనక ఆ ఒక్క మనకిచ్చిన దీవెనలను గాని, ఆశీర్వాదాలను గాని, వాటిని చూసుకొని గర్వపడి, నాకున్నాయని చెప్పి ఆ జీవపు డంబంతో ఉంటే గనక, లూసిఫర్‌ని ఎలాగైతే పడేసాడో అలా పడివేస్తాడని దేవుడు చెప్తున్నాడు. సో, ఆహ్, మనకి జేమ్స్, జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 17. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like shifting shadows. మనకి ఆహ్, దేవుడేం చెప్తున్నాడంటే అన్ని మంచి దీవెనలు, బ్లెస్సింగ్స్ కూడా పరలోకమందున్న మన తండ్రి నుంచి మనం పొందుకోగలుగుతున్నాము. ఎలాంటి దీవెనైనా సరే ఆయన మనకిస్తున్నాడు. మనం మన తలాంతుల్ని ఎంతో చక్కగా వాడుకోవాలి. మనకి బైబిల్‌లో గూడా తలాంతుల విషయమే ఒక మంచి పారబుల్ ఒక ఉంటుంది కదా! 5 తలాంతులు ఇచ్చిన ఆయన 10 తలాంతులు చేస్తాడు. 3 తలాంతులు ఇచ్చిన ఆయన 6 తలాంతులు చేస్తాడు. కానీ ఒక తలాంత్ ఇచ్చిన ఆయన ఆ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పాతిపెడతాడు. ఆ విధంగా మనం ఉండకుండా మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన బ్లెస్సింగ్స్ వి షుడ్ మల్టిప్లై ఇట్ ప్లీజింగ్ టు గాడ్. ఆయనని ప్లీజింగ్ చేస్తూ గూడా దాన్ని మనం ఇంకా అధికంగా దాన్ని మల్టిప్లై చేయాలి. దాన్ని ఇంకా మనం ఏ విధంగా దేవునికి ఇంకా బ్లెస్సింగ్‌గా ఉండగలము అనే దాన్ని బట్టి మనం దాన్ని మల్టిప్లై చేయాలి కానీ ఆహ్, ఆ ఒక తలాంత్ ఇచ్చిన ఆయనలాగా మనకున్న ఒకటి కూడా తీసుకొని వెళ్లి భూమిలో పాతిపెట్టేసి ఎందుకు పనికి రాకుండా ఆ ఫిగ్ ట్రీ లాగా ఉంటే గనుక మనల్ని పడేస్తాడు దేవుడు. హి విల్ త్రో అస్ అవే. సో, ఈ తలాంతుల విషయమై దేవుడు మనకి ఎంతో చక్కగా బైబిల్‌లో చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్ మనం మనకిచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకే వాడుకోవాలి. అది మనం ఆయన మహిమ కొరకే వాడుకోవాలి. దాన్ని మనం ఎక్కడన్నా దాచిపెట్టడం కానీ, లేదా ఒక తలాంత్ ఇచ్చిన ఆయనలాగా భూమిలో పాతిపెట్టడము కాకుండా, ఆయన మహిమ కొరకే వాడుకోవాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. సెకండ్ థింగ్ మనం దేవుడు మనకి ఇచ్చిన ఒక పర్పస్ కానీ, తలాంతుని గానీ, మనం ఇఫ్ వి ఆర్ నాట్ ఫ్రూట్‌ఫుల్ ఆయన మనల్ని హి విల్ త్రో అస్ అవే. మనల్ని పడేస్తాడు. ఎలాగైతే ఆ ఫిగ్ ట్రీని చేశాడో, మనము మనకిచ్చిన ఫ్రూట్ తలాంతుల్ని బట్టి మనం వాటి ప్రకారం ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి. థర్డ్ థింగ్ మనకిచ్చిన తలాంతుల్ని చూసుకొని మనం పడకూడదు. మనకిచ్చిన ఆ తలాంతుల్ని చూసి నాకుందన్న జీవపు డంబంని మనం కలిగి ఉండకుండా, దాని బదులో గూడా మనం ఎలాగైతే దేవుని మహిమపరచగలం అనేది మనం చూసుకోవాలి. సో, మనకి మళ్ళీ చెప్తున్నాను. ఎవ్రీ గాడ్ గిఫ్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ ద గాడ్ అబోవ్ ఇన్ హెవెన్. అన్నీ గూడా ఆయన మనకి దయచేసి ఉన్నాడు. దాన్నంతా మనకి మనకి ఏ చిన్న తలాంతున్నా సరే, ఏ చిన్న ఆశీర్వాదం ఉన్నా సరే, ప్రతిసారి గూడా ఆయన మహిమ కొరకే వాడాలని మనం ప్రార్థన చేయాలి. దాన్న దాని కొరకు మనం కృతజ్ఞత పడి ఉండాలి. దాని కొరకు థాంక్‌ఫుల్‌నెస్ మనకుండాలి. అండ్ మనం ఆయన కొరకే వాడుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్.
ఈ ఈ మార్నింగ్ మన్నాని ప్రార్థనతో ఎండ్ చేద్దాము. ఇవాళ మార్నింగ్ మన్నా చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు నీవెన్నో దీవెనలనిచ్చావు. ఎన్నో దీవెనలనిచ్చావు తండ్రి. ఎంతగానో ప్రభా మమ్మల్ని తండ్రి నీవు ఆశీర్వదించావు తండ్రి. మరేసయ్య మేము ఊహించే వాటికంటే కూడా అధికమైన దీవెనలను మాకు నీవు దయచేసావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నా. తండ్రి మేము మాకు నీవిచ్చిన తలాంతుల్ని గానీ, దీవెనలను గానీ, నీ మహిమ కొరకే ఎలా వాడుకోవాలో మాకు దయచేసి సహాయము దయచేయి తండ్రి. నీ మహిమార్థమై తండ్రి, మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా తండ్రి, మాకిచ్చిన తలాంతుల్ని గానీ, మాకిచ్చిన ఆ ఒక సామర్థ్యాన్ని బట్టి తండ్రి, మరేసే మేము తండ్రి ఉండునట్లు కృప దయచేయండి. మాకున్న ఈ తలాంతులు మేము భూమిలో పాతిపెట్టకుండా, ఎక్కడన్నా దాచిపెట్టకుండా, అనేకులకు వెలుగుగా తండ్రి, వెలుగునట్లుగా నీ కృప దయచేయండి. తండ్రి అదే విధంగా మేము ఫ్రూట్‌ఫుల్‌గా లేకుండా తండ్రి, ఆ ఫిగ్ ట్రీ లాగా ఉండకుండా తండ్రి నీవు తండ్రి పడేసే స్థితిలో ఉండకుండా హెచ్చించి తండ్రి బలా మంచి దాసుడా అని తండ్రి అనే రీతిలో తండ్రి మేము ఉండునట్లుగా కృప దయచేయమని వేడుకున్నాం. మాకున్న ఈ తలాంతుల్ని బట్టి మేము గర్వపడకుండా తండ్రి మాకున్న తలాంతుల్ని బట్టి తండ్రి మేము ఇంకా నీ సన్నిధిలో ఎలా సమయం గడపాలి, నీ యొక్క మహిమ కొరకు ఎలా ఇంకా వాడబడాలి అన్న తండ్రి జ్ఞానంను కూడా నీవు దయచేయమని వేడుకున్నా. ఏ చిన్నదొచ్చినా తండ్రి, ఎలాంటి చిన్న తలాంతు గాని ఆశీర్వాదం ఉన్నా తండ్రి దాని కొరకు కృతజ్ఞత కలిగి ఉండి తండ్రి, నీ కొరకే వాడుకుని తండ్రి నీ పని కొరకే దాన్ని వాడుకుని ఎలాగను కూడా దాన్ని వ్యర్థపరచకుండా ఎలాగను కూడా తండ్రి దాన్ని మేము వృధా చేసుకోకుండా ఉండే జ్ఞానమును నీవు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.